నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. లోకేష్ గారి నాయకత్వ తీరు గురించి ఇప్పుడు ఎక్కడ పట్టినా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాము. చాలా దేశాల్లో తెలుగువారు ఇరుక్కుపోయి ఉన్న, ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వాళ్ళ బాధ్యతలు తీసుకునే వరకు ఆయన చొరవ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్నటువంటి 81 మంది తెలుగు వారిని కూడా ఆయన వీడియో కాల్ ద్వారా దగ్గరుండి పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నారు. అక్కడ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు సూపర్ సక్సెస్ సూపర్ హిట్ అనే ఒక సభ ఉన్నా కూడా దాన్ని వదిలేసి మరి ఆయన దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని చేయడం పట్ల ఆయన నాయకత్వ తీరుని ఏ విధంగా చూడొచ్చు అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు లోకేష్ గారు నేపాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు గాను ఆయన దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సహజంగా ఒక అగ్ర నటుడుంటే ఆ నటుడిని చూస్తూ పెరిగిన అతని సంతానం తమ తండ్రిలాగానే తాము కూడా మంచి నటులు కావాలని చెప్పి ఆశిస్తారు, అనుకరిస్తారు. అలాగే ఒక మంచి క్రీడాకారుడి సంతానం తమ తండ్రి క్రీడా నైపుణ్యాన్ని చూస్తూ పెరిగిన తర్వాత తాము కూడా తమ తండ్రి అడుగుజాడల్లో మంచి క్రీడాకారులు కావాలని చెప్పని ఆలోచిస్తారు. అలాగే ఇవాళ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వారి వారసులు కూడా ఆ తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి చాలామంది సంతానం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడుగా చిన్నతనం నుంచి తన చుట్టూ రాష్ట్ర జాతీయ రాజకీయాలు మొత్తం కూడా కేంద్రీకృతమై ఉన్న పరిస్థితుల్లో పెరిగిన లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తున్న లోకేష్, ఇవాళ పార్టీలో ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న లోకేష్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమి నేర్చుకున్నాడు? ఇది చంద్రబాబు నాయుడు గారికి అసలు సిసలు వారసుడుగా ఆయన పాలనా దక్షత, సమస్యల పట్ల స్పందించే తీరు, శ్రేణులకు చేరువ కావటం, సమస్యలను ప్రజలకు వివరించి చెప్పటం, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటం, ఈ లక్షణాలు లోకేష్కి అలవడినాయా లేదా? సహజంగానే చంద్రబాబు నాయుడు గారి వారసుడు అనుకున్నప్పుడు ఆయన శ్రేణులు ఎటు ఆయన ఆదరిస్తాయి, కానీ ఆయన ప్రత్యర్థులు ఈ విషయంలో చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కానీ, రాజకీయపరమైన సంక్షోభాలు కానీ ఎదురైనప్పుడు అక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు గారికి సమర్థుడైన క్రైసిస్ మేనేజర్గా ఆయన చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. అది హుదూదు తుఫాన్ అయినా, తాను ప్రతిపక్షంలో ఉన్న రోజు వచ్చిన కరోనా మహమ్మారి సందర్భంలో కూడా ఆయన విదేశాల్లో ఉన్న వైద్యులతో కూడా నిత్యం జూమ్ కాల్స్ ద్వారా ఈ సమస్యను ఎలా అధిగమించాలి అని చెప్పని ఒక మేధోమదనం నిత్యం చర్చలు జరుపుతా వారందరి సూచనల సలహా మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన రిపోర్ట్స్ పంపిస్తూ ఉండేవారు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆ బ్రీఫింగ్ పంపిస్తుంటే అది చూసిన నరేంద్ర మోడీ గారు నిత్యం మీ అప్డేట్స్ ఇస్తూ ఉండండి మాకు అని చెప్పని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేసిన కుటుంబరావు గారు చెప్పారు. ఏ రోజైనా సరే రిపోర్ట్ పంపకపోతే ఇమ్మీడియట్ గా పిఎంఓ నుంచి కాల్ వచ్చేది, ఈ రోజు ఇంకా అప్డేట్స్ రాలేదు అని చెప్పని ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తుండేవాళ్ళం అని చెప్పని. అది ఉత్తరాఖండ్ వరదలైనా, ఆఖరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనా సరే ఉక్రెయిన్లో చిక్కుకుపోయి ఉన్న తెలుగు విద్యార్థులు, ఎందుకంటే అక్కడ వైద్య విద్య కోసం కొన్ని వేల మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుకుంటా ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ అక్కడ యుద్ధం ముంచుకొచ్చింది. రష్యా నుంచి బాంబింగ్లు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ మిసైల్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా తాను అధికారంలో లేరు, తాను ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. అయినా సరే ఈ ప్రజల పట్ల, ఈ జాతి పట్ల నాకు బాధ్యత ఉంది, నాకు అనుభవం ఉంది, నా అనుభవాన్ని ఉపయోగపెట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న నా పార్టీ శ్రేణులు నా మాటల్ని శిరోధార్యంగా భావించే నా శ్రేణులని ఆదేశించి ఆ రెస్క్యూలో నా వంతు పాత్ర నేను పోషించగలను అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న విద్యార్థుల్ని సొంత ఇళ్లకు చేర్పించడంలో తన పాత్రను పోషించడం ద్వారా క్రైసిస్, ఆయన పదే పదే ఏం చెప్తారు, వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటారు. ఆ క్రైసిస్ లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ద్వారా క్రైసిస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రకృతి వైపరీత్యాలతో సహా హుదూదు లాంటి తుఫాను వచ్చినప్పుడు వారం రోజులు అక్కడే క్యాంప్ వేసి, గత సంవత్సరం విజయవాడ వరదలు వచ్చినప్పుడు 75 సంవత్సరాల వయసులో ఆయన పక్కనున్న బ్లాక్ క్యాట్ కమాండర్తో సహా, అంటే వాళ్ళతో పాటుగా ఆయన కూడా నడువులోతు నీళ్లలో వరదలో వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పి, మీ వెనక మేమున్నాం, మీకు అండదండలు అందిస్తాం, మీ కష్టకాలంలో మీకు అండగా నిలవటం పాలకులుగా మా బాధ్యత, మీరు అధైర్యపడద్దు, మీకేం అవసరాలు ఉన్నాయి చెప్పండి, మా వంతు మీ భుజం తట్టి మీ కష్టకాలంలో మీకు తోడుగా ఉంటాం అని చెప్పని ప్రజల్లో ధైర్యాన్ని నింపిన తీరు, ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసిన తీరు, ఇవన్నీ చూస్తూ పెరిగిన లోకేష్కి ఇవాళ
నేపాల్లో తలెత్తిన సంక్షోభం, గత 2 రోజులుగా నేపాల్లో జరుగుతున్న ఘర్షణలు, అక్కడ తలెత్తిన శాంతి భద్రతల పరిస్థితులు, జరుగుతున్న కాల్పులు, అక్కడ ప్రాణాలు కోల్పోతున్న యువత, ప్రభుత్వం అస్థిరపాలైపోయి ప్రధానమంత్రి రాజీనామా చేసి పార్లమెంటు భవనంతో సహా దహనం అవుతా, ఆఖరికి ఒక మాజీ ప్రధాని సతీమణి కూడా వాళ్ళ ఇల్లు దహనం చేసిన దాంట్లో ప్రాణాలు కోల్పోయి ఒక సంక్షోభ పరిస్థితి నేపాల్లో తలెత్తినప్పుడు యాత్రికులుగా నేపాల్ సందర్శనకు వెళ్ళిన తెలుగు వాళ్ళు సుమారుగా 180 మంది పైగా అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పని సమాచారం తమ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ నిర్వహించుకుంటా ఉన్నారు. ఎన్డీఏ 3 పక్షాలకు సంబంధించిన అగ్రనాయకులందరూ అక్కడ హాజరవుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ప్రధాన ఆకర్షణ. ఆ సభలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల శ్రేణులు అక్కడ ఉన్నారు. ఆల్రెడీ లక్షల మంది వాళ్ళు అక్కడ హాజరవుతా ఉన్నారు. సహజంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు అలా లక్షల మంది హాజరైన సభలను ఉద్దేశించి ప్రసంగించాలి, మన సామర్థ్యాన్ని ప్రజలకు పరిచయం చేసుకోవాలి. అరే ఈ సభలో మనం పాల్గొపోతే ఎలా అని చెప్పని అనుకుంటారు. కానీ లోకేష్ ఆ సభకు ప్రాధాన్యత ఇవ్వాల. చాలా మంది నాయకులు, చాలా మంది శ్రేణులు హాజరవుతా ఉన్నారు. సభను వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి వారసుడుగా ఇవాళ కష్టకాలంలో ఉన్న తెలుగు ప్రజలకి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో యాత్రికులుగా వెళ్లి అక్కడ సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలు చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంట ఎదురు చూస్తా ఉన్న ఆ శ్రేణులకి అన్నదండలు అందించాలి. వాళ్ళని మళ్ళీ తిరిగి సొంత ఇళ్లకు చేర్చాల్సిన బాధ్యత మనది అని చెప్పని ఈ రోజు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా తన తండ్రి ఏం చేశారనేది స్ఫూర్తిగా. ఉత్తరాఖండ్ వరదల నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అలాగే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి పిల్లలు హిమాచల్ ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న రోజు తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు, కానీ తెలుగు ప్రజలకు సంబంధించిన కష్టం అనుకున్న రోజు, తెలుగు ప్రజల కష్టాల్లో ఉన్నారు అనుకున్న రోజు, అది ఏ సందర్భం అయినా సరే తమ వంతుగా తామున్నాము అని చెప్పని స్పందించటాన్ని చూస్తూ పెరిగిన లోకేష్ ఇవాళ రాజకీయపరమైన కార్యకలాపాల కన్నా కూడా పాలకులుగా పాలనా బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత తమ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పని ఇవాళ ఆర్టీజీఎస్లో కూర్చొని కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటా ఆల్రెడీ అక్కడ కష్టాల్లో ఇరుక్కొని ప్రాణాలు ఉగ్గపట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్న తెలుగు యాత్రికులతోటి వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి మీరు ధైర్యంగా ఉండండి, కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, మిమ్మల్ని రెస్క్యూ చేస్తాం, సేఫ్గా మీ ఇళ్ళకి మిమ్మల్ని చేరుస్తామని చెప్పని వాళ్ళకి భరోసా ఇస్తూ ఇవాళ అధికారుల్ని అలాగే ఇంకా ఆయా విభాగాలకు సంబంధించిన మంత్రులను కూడా కోఆర్డినేట్ చేసుకుంటా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా ఎవ్రీ 2 hours కి మీకు కాంటాక్ట్లోకి వస్తాం, మీకు ఏం అవసరమో మేము మానిటర్ చేస్తూ ఉంటాం, మీరు అధైర్యపడకండి అని చెప్పని ఆ ధైర్యం చెప్పటం నాయకత్వపు లక్షణం. అది చంద్రబాబు నాయుడు గారి నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో కూడా అసలు సిసలైన వారసుడుగా ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తిగా తను తాను ఎమర్జ్ అవుతున్న లోకేష్ ఇవాళ ఇటువంటి సందర్భంలో ఈ స్పందించిన తీరు మనం ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూసాం. ఎన్డీఏ కూటమి 2024 జూన్ 12 పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా రాష్ట్రంలో వివిధ సమస్యల మీద ఒక ట్విట్టర్ ద్వారా తనకు ఏదైనా ఒక సమస్యని తన దృష్టికి తీసుకురాగలిగితే ఇమ్మీడియట్ గా తను స్పందించి తన టీంని ఆ సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళ దగ్గరికి పంపించి, అది అనారోగ్య సమస్య అయినా సరే ఇంకేదైనా సమస్య అయినా సరే, ఆఖరికి విద్యాశాఖ మంత్రిగా ఐఐటి సెలక్షన్స్ సంబంధించి వికలాంగ విద్యార్థులకు సంబంధించిన సమస్య తన దృష్టికి తీసుకొచ్చిన, అది పాలనాపరమైన సంస్కరణల విషయంలో కానీ పాలనాపరమైన నిర్ణయాల విషయంలో కానీ ఎంత వేగంగా లోకేష్ స్పందిస్తున్నాడు అనేది, ఆ స్పందించడం ద్వారా పాలకుడు ఎలా ఉండాలి అనేది ఇవాళ సమాజానికి, తనను ఎన్నుకున్న ప్రజలకి, తమ మీద బాధ్యత ఉంచిన కోట్లాది మంది ఓటర్లకి కూడా తమను తాము రుజువు చేసుకుంటూ మీరు మా మీద ఉంచిన నమ్మకం, మీరు మా పట్ల చూపిన ఆదరణ, మీ సమస్యల్లో స్పందించాల్సిన బాధ్యత మాది అని చెప్పని 100కి 100 అధికారం తమ చేతిలో ఉన్న రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్న లోకేష్ వ్యవహార శైలి వల్ల తన పనితీరుని, తన స్ఫూర్తిని, తాను అనుసరిస్తున్న విధానాన్ని తనతో పాటు ఎంపిక చేసుకున్నా. ఎందుకంటే వాళ్ళ మంత్రివర్గంలో 17 మంది మొట్టమొదటిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఉన్నారు, 87 మంది మొట్టమొదటిగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా నాయకులంటే ఎలా ఉండాలి అని ఒక స్ఫూర్తిని నింపుతున్న లోకేష్ వ్యవహార శైలి 100కి 100 ఆచరణీయం, అనుసరణీయం. Thank you so much. Please subscribe to Leo News for more videos.